ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, ఇక్కడ నోళ్ళం మనమే కాదు, నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోటాను కోట్ల మందికి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంత మోసం ఉంటుందా, ఇంత దగా ఉంటుందా? ఓట్లయితే రాని అవతల పడదామని ముచ్చట్నా? ఎంతవరకు ఇది కరెక్టు? తెలంగాణ ఎంత మంచిగా పోయేది, ఇప్పుడు బొందలు పడగొట్టినరా? ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? మళ్ళీ అన్ని మోపైనాయి. ఇక దుకాణం పెడతామన్నారు, లొల్లు పెట్టిండ్రు, బొబ్బ పెట్టిండ్రు. ఇక ఓట్లయినాక ఎత్తడు, తవ్వడు, మోయాడు. బాయి పడతాం జోరుగా చెప్తే 6 నెలల ఏమయ్యారంటే ఇక ఆయనతో రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, సంక్రాంతికి అవుతుంది, దీపావళికి అవుతుంది, మార్చి 31కి అవుతుంది. మార్చి 31 లేదు, మన్ను లేదు, ఏది కూడా చేసింది లేదు. మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. తెలివి తక్కువ పనితోని, అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల పరిపాలన చేయరాక సర్వనాశనం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగా ఉండే, ఎంత బాగా పోతా ఉండే. మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి 10 నుంచి 15 వేల కోట్ల ఆదాయం పెంచినాం. అనేక రివ్యూ మీటింగులు చేసినాం. ఎంత బాగా తీసుకొని పోయినాం, తెలంగాణను ఎట్లా తయారు చేసినాం, ఆ విధంగా తీసుకొని పోయినాం. ఇవాళ ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది, నా మనసు కాలుతుంది, ఇబ్బంది అవుతుంది. నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది. నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట. ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి. తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే? ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ ఉండిరి, అమ్మేటోళ్ళు తక్కువ ఉండిరి. ఇవాళ ఆపదకి అమ్ముకుందామంటే భూములు కొనేటోడు ఉన్నాడా? అడుగుతున్నా, భూముల ధరలు ఎక్కడికి పోయినాయి? ఎవరికన్నా 5 ఎకరాలు డాంబర్ రోడ్డు పక్కకుంటే నేను 5 కోట్ల మనిషిని, నేను కోటీశ్వరుని ధైర్యంలో రైతులు ఉండరు. ఇవాళ అడిగేటోడు ఉన్నాడా? ఉన్నదా? ఒక్కటే ఏడాదిలో గింత